ఈరోజు మీనరాశి వారికి విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ఈరోజు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదా స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల కోసం బాగా ఆసక్తి చూపిస్తారని చెప్పొచ్చు. ఇంటర్వ్యూల్లో మీ ఆత్మవిశ్వాసమే మీకు విజయాన్ని అందిస్తుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఉద్యోగస్తులు మీ ఆఫీసులో మీ పనితీరుని అందరూ మెచ్చుకుంటారు. కొత్త టెక్నాలజీ ద్వారా, కొత్త సాఫ్ట్వేర్ని తయారు చేయడం ద్వారా లేదా అనేక రకాల కొత్త వ్యవహారాల ద్వారా మీకు చాకచక్యం ద్వారా ఆఫీసులో వాళ్ళందరినీ ఆకట్టుకోగలుగుతారు. వ్యాపారస్తులు పాత పద్ధతులకి స్వస్తి చెప్పి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకుని సక్సెస్ అవుతారు. కొత్త కస్టమర్స్ని ఆకర్షించుకోగలుగుతారు. స్త్రీలు ఇంటి నిర్వహణలో చాలా మార్పులు తీసుకొస్తారని చెప్పొచ్చు. సొంతంగా మీరే కుటీర పరిశ్రమలు పెట్టడం కానీ, సొంతంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి కానీ ప్రయత్నం చేస్తారు. విదేశాల్లో ఉండే భారతీయులకి స్థానిక కమ్యూనిటీలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుందని చెప్పొచ్చు. చాలా కాలంగా మాతృభూమికి రావాలనేటటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. టికెట్లు కూడా బుక్ చేసుకోగలుగుతారు. గతంలో ఆగిపోయిన మొండి బకాయిలు అనుకోకుండా వసూలవుతాయి. అలాగే విలాసాల కోసము లేదా భవిష్యత్తు కోసము లగ్జరీ వాహనాలు కొనడం కోసం బాగా డబ్బులు ఖర్చు పెడతారు. అధిక వడ్డీ ఉన్నటువంటి అప్పులు తీర్చేసి తక్కువ వడ్డీకి రుణాలు మార్చే ప్రయత్నం చేయడం, మార్పులు చేస్తారని చెప్పొచ్చు. ఆర్థిక క్రమశిక్షణ వల్ల రుణభారం ఖచ్చితంగా తగ్గుతుంది మీకు. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే ప్రయాణాల వల్ల కొత్త వ్యక్తుల పరిచయము, కొత్త వ్యాపార సంబంధాలు కూడా ఏర్పడతాయి. మీకు ఐడియాలు వస్తాయన్నమాట. ఇంకా పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్త వింటారు. కుటుంబంతో కలిపి, బంధువులతో కలిపి ప్రయాణాలు చేస్తారు. శుభకార్యాలు పాల్గొంటారు. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి లీగల్ నోటీసులు లేదా కోర్టు వ్యవహారాల్లో సానుకూలత లభిస్తుంది. మధ్యవర్తుల జోక్యంతో చాలా రకాల సమస్యలు సర్దుబాటు అవుతాయి. అలాగే ఫిట్నెస్ కోసం కొత్త డైట్ ప్లాన్ కానీ, జిమ్లో జాయిన్ అవ్వడం కానీ ఇలాంటివి అవకాశాలు ఉన్నాయి. కంటికి సంబంధించినటువంటి చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి. కాకపోతే కొంచెం డాక్టర్లు చూపించుకుంటే నయం అవుతుంది మీకు. ఇక ప్రేమికులు మీ భాగస్వామికి సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇచ్చడం ద్వారా లేదా ప్రేమ చూపించడం ద్వారా మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు తగ్గుతాయి. ఇద్దరు కలుస్తారు. భార్యాభర్తలు ఇంటి అవసరాల కోసం ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా పిల్లల భవిష్యత్తు గురించి కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈరోజు బంగారం లేదా వెండిలో పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా వృద్ధి అవుతాయి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినటువంటి పెట్టుబడులు దీర్ఘకాలిక ఫలితాలు ఖచ్చితంగా లాభాలు కనపడుతున్నాయి. ఈరోజు మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా క్రియేటివిటీగా చేయగలుగుతారని చెప్పచ్చు. మీకు కనుక లక్ష్మీదేవి అంటే ఇష్టం ఉంటే కనుక ఒకసారి లైక్ చేయండి. అలాగే రేపటి రాశిఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇంట్లో లక్ష్మీదేవికి ఎలా పూజ చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు ఈరోజు లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం వల్ల ఆవిడ ఆశీస్సుతో ఐశ్వర్యం కలుగుతుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.